రామం రాఘవన్కి వస్తా మళ్ళీ. ఎస్. ఎందుకంటే అసలు ఆ సినిమా గ్లింప్స్ చూసాను నేను. నాతో పాటు ఒక ప్రముఖ దర్శకుడు, పేరు చెప్పను, నేను ఆ వేణు బలగం చేసినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను టీజర్ చూస్తుంటే ఇలా ఉంది, సినిమా ఏదన్నా గట్టిగా ఏదో జనాల్లోకి వెళ్ళేటట్టే ఉంది అనగానే నేనేంటి ఈయనకే ఇంత నచ్చిందా అని నేను 3 సార్లు చూసాను. 3 సార్లు చూసినప్పుడు 3 సార్లు 3 రకాలుగా కొత్త కొత్తగా అనిపించింది నాకు. ఇది గ్లిమ్స్ అన్నా టీజరా? టీజర్ టీజర్. టీజర్ చూడగానే అమ్మా నిజంగానే కదా, ఎందుకు అంత ధైర్యంగా ఇతను అలా చేస్తున్నాడే, 21వ తారీఖు రిలీజ్ ఏంటి, ఫిబ్రవరి 21కి రిలీజ్ అలా వచ్చేస్తున్నాడు. ఈ ఫిబ్రవరి సీజన్ అనేది చాలా అన్సర్టనిటీ పీరియడ్. ఇది ఎలా వస్తున్నాడు అనుకుంటే నేను చాలామందిని, నీకు తెలియదు, చాలామందిని కనుక్కున్నా. ఓ థ్యాంక్స్. కనుక్కుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పారు నీ గురించి, ఆ రామం రాఘవం గురించి. అన్నా ఫెంటాస్టిక్. ఈ మధ్యకాలంలో తండ్రి కొడుకుల మీద ఇలాంటి కథ రాలేదు. ఎప్పుడో దాసనారాయణరావు గారు చేసిన సూరిగాడు, అలాంటి సినిమాల్లో ఉండే ఒక ఫ్లేవరు చాలా కాలం తర్వాత ఇప్పుడు రామం రాఘవంలో చూడబోతున్నారు అనగానే నాకు కూడా అమ్మాయ ఓహో అని ఇలా మిమ్మల్ని పిలిచా. ఇప్పుడు చెప్పండి, అంత పెద్ద డైరెక్టర్లు కన్విన్స్ అయ్యే అంతగా ఆ టీజర్ ఉందంటే సినిమా ఎలా ఉండబోతుంది అన్న? నేను సినిమా అంటే ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అది పరిధిలో పెట్టుకొని ఆ ఇంట్రెస్ట్ పోకుండా మీకు చెప్పాల్సిందే. ఇక్కడ 15, 16, 20 కథలు ఉంటాయన్న, అంతకు మించి ఉండవు. ప్రతి కథలో ఓ 70 సీన్లు ఉంటాయన్న, ప్రతి సీను ఒక కథే. కరెక్ట్. ఆ తండ్రి కొడుకులు, ఎంతమంది తండ్రి కొడుకులను చూసిన ఈ ప్రపంచంలో కొత్తగానే ఉంటుంది. ఫ్రెండ్స్లా ఉన్న తండ్రి కొడుకులు ఉంటారు, ఎప్పుడు తిట్టుకునే తండ్రి కొడుకులు, ఇట్లా రకరకాలు. మీ నాన్నగారితో మీరు ఎలా ఉంటారో, మా నాన్నగారితో నేను ఎలా ఉంటానో, రకరకాలుగా ఉంటాను అంతే. కానీ ఇందులో ఉన్న తండ్రి ప్రతి ఇంట్లో ఉండే తండ్రి, ఓకే. ఇందులో ఉన్న కొడుకు ప్రతి ఇంట్లో ఉండకూడనటువంటి కొడుకు. ఓకే ఓకే. నేను అంత గొప్పగా దీన్ని వర్ణించి చెప్పాలి అని అనుకుంటలేదు కాదన్నా. ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన మహానుభావుడు కొడుకు శ్రీరాముడు అయితే, ఇక్కడ కొడుకు మాట విని దానికన్నా చాలా దూరం వెళ్తాడు తండ్రి. ఓకే. అది రామాయణం అయితే ఇది రామోరావు. సూపర్, వెరీ నైస్. ఈ సినిమాలో నన్ను కానీ పృథ్వీ పోలవరపు గారు కానీ ఇంకా నడిపిస్తుందంట. అంటే ఈ సినిమా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిందన్న. అది అడుగుతా, నాకు ఐడియా ఉంది. ఇది మమ్మల్ని ఎందుకంటే ఇది ఎప్పుడెప్పుడు జనాలు చూపించేద్దామా, రేపే ఫిబ్రవరి 21 అయితే బాగుండు అని అనుకుంటున్నాం మనం ప్రతిరోజు. ఓకే, చూడాలి ఖచ్చితంగా. ఈ సినిమా చూసి బాగుందా బాగోలేదా అనేది నా అభిప్రాయంలో నేను బాగుందని చూశాను. మీ అభిప్రాయం మీకు చూసిన తర్వాత నచ్చకపోవచ్చు. కానీ 100 మంది మైండ్ సెట్ని ఖచ్చితంగా ఒకడు క్యాల్కులేట్ చేసి చెప్పలేదు. నా సినిమా థియేటర్కి వచ్చిన 100 మందిలో 90 మందికి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. సూపర్. రేపు 60 మందికి నచ్చినా కూడా నేను శాతంలో ఎక్కువే ఉన్నాను. కానీ ఇది 60 కన్నా తగ్గదన్న. సూపర్. 60 అంటే ఫస్ట్ క్లాస్. 60 అంటే ఫస్ట్ క్లాస్. అవును, ఫస్ట్ క్లాస్ దాన్ని.